వెల్కమ్ టు PM7 మీడియా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకులకు ముందు వచ్చింది. అంచనాల కన్నా ఎక్కువగానే కలెక్షన్లను కొల్లగొడుతుంది. తెలుగుతో పాటు దక్షిణాది ప్రేక్షకుల కన్నా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాను భారీగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాకు ఉత్తర భారతంలో వస్తున్న కలెక్షన్లే అందుకు నిదర్శనం. తెలుగు కన్నా ఎక్కువ కలెక్షన్లు హిందీ బెల్ట్ లోనే వస్తాయని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో టికెట్ ధరలు అధికంగా ఉండటంతో సోమవారం నుండి నిర్మాతలు వాటిని తగ్గించారు. అయితే కలెక్షన్లు 1000 కోట్లకు చేరుతున్న క్రమంలో పుష్ప 2 సినిమాకు పైరసీ దెబ్బ పడిందని చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో పుష్ప 2 సినిమా 1000 కోట్ల చేరువలో ఉంది. కేవలం 6 రోజులకే పుష్ప 2 900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి 1000 కోట్ల దిశగా దూసుకు వెళ్తున్న క్రమంలో పుష్ప 2 పై అనూహ్యంగా దెబ్బ పడింది. ఈ సినిమా థియేటర్ ప్రింట్ యూట్యూబ్ లోకి వచ్చేసింది. గోట్స్ అనే యూట్యూబ్ ఖాతాలో ఈ సినిమా ప్రింట్ విడుదలైంది. ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్న తరుణంలో ఇలా క్వాలిటీ గల ప్రింట్ బయటకు రావటంపై చిత్ర యూనిట్ షాక్ గురైంది. భారీ వసూలతో దూసుకుపోతున్న ఈ సినిమాకు ఇలా దెబ్బ పడటంపై నిర్మాతలు ఇలా చేసిందెవరా అనే కోణంలో పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని వేల కోట్లు సాధిస్తుందనే విషయంపై ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. బాహుబలి 2 దాటుతుందని కొందరు అంటున్నారు. ఇది దాటే క్రమంలో KGF, కల్కి సినిమా రికార్డులను బద్దలు కొట్టేయనుంది. అది కొట్టిన తర్వాత RRR రికార్డులను అధిగమించాల్సి ఉంటుంది. వాటి తర్వాత బాహుబలి 2 ఉంది. ఈ సినిమాకు ఇండియాలో దాదాపు 1800 కోట్లు వచ్చాయి. దంగల్ కు ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లు వచ్చాయి. వీటిని పుష్ప 2 అధిగమిస్తుందా లేదా అనే ఉత్కంఠ ఇప్పుడు బన్నీ అభిమానుల్లో నెలకొంది. ఖచ్చితంగా వాటిని కూడా బద్దలు కొడతామని బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద ప్రమాదం ఈ పైరసీ ముప్పు. ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియకుండా ఉంటుంది. పుష్ప 2 సినిమా 900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి 1000 కోట్ల దిశగా దూసుకు వెళ్తున్న క్రమంలో పుష్ప 2 పై అనూహ్యంగా దెబ్బ పడింది. దీంతో నిర్మాతలు ఇబ్బందులకు గురయ్యే అవకాశమూ ఉంది. భారీ బడ్జెట్ సినిమాలను పైరసీలుగా సోషల్ మీడియాలో ఫుల్ లెంత్ లేదా బిట్లుగా కట్ చేసి సీన్లుగా వేయటం వల్ల సినిమాకి కొంత శాతం ప్రేక్షకాదరణ తగ్గి నష్టం వాటిల్లుతుంది.